లోకల్ బస్సులో ఏమేమి ఉన్నాయో ఆ టైమింగ్స్ మనకు మనం పర్టికులర్ పలానా ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ స్టాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన వెళ్ళాల్సిన ఊరు మన ఊరికి ఆ పరిధిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమేమి బస్సులు ఉన్నాయి ఏ టయాల్లో ఉన్నాయి కరెంట్ టైం ఇంకి చూసుకున్నప్పుడు అవి చూపించడం అదేవిధంగా ప్రీవియస్గా ఉన్నదాంతో పోల్చుకున్నప్పుడు దీంట్లో మోడిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ప్రీవియస్ దాంట్లో పోల్చుకున్నప్పుడు బల్క్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఒక్కసారిగా లోడ్ చేయడం ఇక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతా ఉన్నప్పుడు ఆ బల్క్ డేటాతో పాటు ఈ పొజిషన్స్ ఈ పొజిషన్స్ ఇక్కడ ప్లేస్ చేస్తా బల్క్ డేటా కూడా దీంతో పాటు ఇంక్లూడ్ అయినప్పుడు ఏమవుతుందంటే లోడ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది దాన్ని రెడ్యూస్ చేసాం ఇక్కడ ఫర్దర్గా ఇక్కడ ఏమైందంటే స్టాప్స్ వరకు ఇక్కడ పాయింట్స్ వరకు లోడ్ చేసాం ఇక్కడ ఎప్పుడైతే మార్కర్ పాపప్ అనేది ఇక్కడ మనకి ఎనేబుల్ అవుతుందో దాంట్లో బస్సు స్టాప్ ఏంటి టైమింగ్స్ ఏమేమి ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి చూసుకున్నప్పుడు మెయిన్గా ఈ పరిధిలోనే నేను ట్రావెల్ చేశాను అంటే ఇక్కడ నుంచి మా ఊరిది ఇక్కడ నుంచి చూసుకున్నప్పుడు నెల్లూరుకి వెళ్తా లేదా బద్వేలు వెళ్తాను లేదనుకున్నప్పుడు ఆత్మకూరు లేదంటే ఇట్లా రాపూర్ రేర్గా ఈ రేడియస్ని దాటి వెళ్ళడం అనేది అంటే ఎవరైనా ఉండే ఊరు నుంచి ఒక 100 కిలోమీటర్ రేడియస్లోనే మోస్ట్లీ ట్రావెల్ అవుతూ ఉంటారు ఇప్పుడు మనకేమవుతుందంటే బస్సు టైమింగ్స్ కానీ మనం ఆ స్టాప్లో చూసుకున్నప్పుడు మనం వెళ్ళాల్సిన ఊరు దగ్గరికి ఏ టైర్లో లోకల్ బస్సులో కానీ వ్యాన్స్ కానీ ఏమేమి టైమింగ్స్ ఉన్నాయి యాజ్ ఫర్ మన డేటాబేస్లో బస్ టైమింగ్స్ని బట్టి గెట్ బ్యాక్ అవడం ఇక్కడ డీటెయిల్గా మనం ఈ డేటాను వచ్చేసి చూపించేటట్టు చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉండే ఊరి దగ్గర నుంచి లోడ్ డీటెయిల్స్ ఇవ్వగానే ఈ లోడ్ డీటెయిల్స్ ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో బస్ టైమింగ్స్ ఏమేమి ఉన్నాయో ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చేసి గెట్ బ్యాక్ అవుతుంది ఇవన్నీ మనకు ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ రిటర్న్ బ్యాక్ అవుతుంది మనం ఉండే ఊరు నుంచి ఇట్లా నాయుడుపల్లికి వెళ్ళేది ఇట్లా బెంగళూరు వెళ్ళేది అట్లా వస్తుంది అదేవిధంగా ఇంకో స్టాప్కి వెళ్ళేసి చూసుకున్నప్పుడు ఇది కూడా గెట్ బ్యాక్ అవుతుంది డీటెయిల్స్ వస్తున్నాయి ఇక్కడ ఈ స్టాప్లో వచ్చేసి 8:30కి నాయుడుపల్లి అంటే మా ఊరికి వెళ్ళే బస్సు అనేది అవైలబిలిటీ ఉన్నాయి మొత్తం వచ్చేసి యాజ్ ఫర్ ఇక్కడ కన్సర్న్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న రూట్కి 15 బస్ టైమింగ్స్ మాత్రమే ఉన్నాయి సపోజ్ వచ్చేసి బస్సు ఏ రూట్ అనేది కవర్ అవుతుంది సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వెళ్తుంది బ్యాక్ సైడ్లో రూట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది గెట్ బ్యాక్ అవుతుంది ఆత్మకూరు నుంచి బెంగళూరు వెళ్తుంది నేను ఉండే స్టాప్లో అది ఎలా ట్రావెల్ అవుతుందో తెలియదు సపోజ్ ఇక్కడ ఇవ్వగానే ఆత్మకూరు నుంచి బెంగళూరు దాకా ఉండే రూట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా చూపిస్తుంది సపోజ్ బెంగళూరుకి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు రూట్ అనేది ఈ విధంగా ఉంది అన్నట్టు ఇక్కడ మనకు వస్తుంది సపోజ్ అంతవరకు బాగుంది బస్సు ఉంది ఆ రూట్ కవర్ అవుతుంది సపోజ్ ఈ బస్సు ఆ డీటెయిల్స్ని బట్టి మనం సెలెక్ట్ చేస్తాం కదా చూసుకున్నప్పుడు పర్టికులర్గా నాయుడుపల్లి నుంచి ఈ నెల్లూరుకి వెళ్ళే బస్సు ఏదైతే ఉంది XYZ బస్సు దాని టైమింగ్స్ ఏంటి ఇది టైమింగ్స్ అన్నట్టు ఫస్ట్ చిలకల ఇక్కడ మా ఊరి దగ్గరికి చిలకల మరి 5కి వస్తుంది తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక ఊరు అనంతసాగరం 5:30 ఇట్లా 8:30 నెల్లూరులో పెట్టేస్తాడు మళ్ళీ వచ్చేసి 5:30కి ఏదో ఇంకొక బస్సు డిపోలు మార్చి 5:30కి స్టార్ట్ అవుతుంది 9:30కి మళ్ళీ అదే బస్సు వచ్చేసి క్లోజ్ అవుతుంది అది ఒక టైమింగ్ బెంగళూరు సేమ్ ఈ బస్సు కూడా ఆ బస్సు దానికి సంబంధించిన టైం ఇది ఏంటంటే 2 days ట్రావెలింగ్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి లాస్ట్ సెకండ్ డేకి వచ్చేసి ఇక్కడ
అక్కడ బెంగళూరుకి వచ్చేసి రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం బెంగళూరుకి వెళ్ళాలనుకున్నప్పుడు 8:30కి ఈ ప్లేస్లో ఉంటే మనం ఆ బస్సుని క్యాచ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక స్టాప్కి వెళ్ళాను, బస్ టైమింగ్స్కి వెళ్ళాను, క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తేనే ఆ రూట్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అవుతుంది. సపోజ్ నాకు ఉండే రూట్స్ కానీ బస్సులు కానీ నాకు అవసరం లేదు, నాకు ఆ రూట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది నాకు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ అన్చెక్ చేయగానే ఏదైతే రూట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోయింది. సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళాను, నాకు ఈ బస్ సంబంధించిన సపోజ్ ఇక్కడ బస్సు ఉంది, ఇక్కడ చెక్ చేస్తున్నాను కదా, ఇక్కడికి వెళ్ళేసి చూస్తే ఇదే బస్సు ఎట్లా ట్రావెల్ అవుతుందో ఆ చెక్ మార్క్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన రూట్ వచ్చేసి ఆ బస్సు వచ్చేసి ఈ టైంలో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు అదే బస్సు వచ్చేసి 8:45కి ఒకసారి ఇక్కడ ఎండ్ అవుతుంది, మళ్ళీ అదే బస్సు వచ్చేసి 5:30కి వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బస్సు అనేది మనం ఎట్లా ఇచ్చాం, సేమ్ అదేవిధంగా ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్, ట్రైన్ రూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ పేస్ట్ చేసి స్టాప్స్ వైజ్ మనం ఏపీఐఎస్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ స్టాప్కి వెళ్ళేసి మనం గెట్ బ్యాక్ చేసుకున్నప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వచ్చేసి స్టాప్లు ఎన్ని ట్రైన్స్ వచ్చేసి ట్రావెల్ అవుతున్నాయి, ఫ్లైట్స్ చూసుకున్నప్పుడు అవి ఎన్ని ట్రావెల్ అవుతున్నాయి, ఏ ఎయిర్వేస్ని బట్టి ట్రావెల్ అవుతున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు లోకల్గా ఐడియా ఉన్న బస్ టైమింగ్స్ కానీ వేరే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఐడియా కోసం మన రిఫరెన్స్ కోసం మనం ఏదైతే గుర్తుపెట్టుకుంటామో, ఒరే మనం ఇంటికి చేరాలి, పలానా స్టాప్ దగ్గరికి వెళ్ళామంటే మనం ఆ బస్కి ఇంటికి చేరగలుగుతాం, అట్లాంటి డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ యూస్ఫుల్గా ఉంటుంది. ఫైన్, మనం బస్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్డ్ యూస్ కేస్, దీన్ని వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి లోకల్ స్టోరేజ్ వేలో మనం రియాక్ట్లో దీన్ని బిల్డ్ చేసాం. జియోజెసన్ హ్యాండిలింగ్ ఫస్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్ ద్వారా డీల్ చేసాం, బాగుంది, బల్క్ డేటా వచ్చింది. తర్వాత కాంపోనెంట్ డేటా షేర్ చేసాం, అది కూడా కొంతవరకు బాగుంది. తర్వాత కొన్ని ఈవెంట్స్ ప్రివెంట్ చేసి తర్వాత డేటా చూపించాం, అంతవరకు బాగుంది. ఇక్కడ ఇంకా డైనమిక్గా కాంపోనెంట్ సంబంధం లేకుండా డేటా వచ్చేసి ఎనీవేర్ మనం యూజ్ చేసుకోవాలి, రెడెక్స్ కానీ అట్లాంటి కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని డేటా డీల్ చేయడం, డేటా మనకు కావాల్సిన విధంగా. ఇప్పుడు రోడ్స్కి సంబంధించిన బస్ టైమింగ్స్ ఇది ఒక అప్లికేషన్. ప్రీవియస్ యూస్ కేస్ మనం చూసాం, ల్యాండ్కి సంబంధించి ఎట్లా చూడాలి, తర్వాత ల్యాండ్ సంబంధించిన ఫార్మర్ అతను ఏం క్రాఫ్ట్ వేసాడు అతన్ని నమోదు చేసుకోవడం, ఫార్మరు నిజంగా పంట టైంలో నిజంగా లాభపడుతున్నాడు నష్టపడుతున్నాడు, ఆ భూమి రికార్డులు ఉంటాయి, ఆ పేర్లు అనేవి తప్పుగా ఉంటాయి, తిరిగి సాలించుకునే నిజంగా చెప్పాలంటే అట్లాంటి వాటితో పనికిరావు. వాడు రిఫరెన్స్ కోసం ఏదో పెట్టారు గవర్నమెంట్ అన్ని అవుట్డేటెడ్ డేటా మేనేజ్మెంట్స్ అన్నీ రిలేషనల్ వైజ్ ఉంటాయి, కాకపోతే ఇప్పుడు అంతా హిస్టరీకి దానికి సంబంధం లేకుండా ఉంది. రిలేషన్స్ అన్ని నెస్టెడ్ మెనీ రిలేషన్స్ మీద మేనేజ్ చేయాలి, కాకపోతే ఊరికి 1 to many అంటారు, దానికి రిలేషన్స్ మిస్ అవుతూ ఉంటాయి, ఈరోజు పేరు ఉంటే రేపు ఓవర్ పేరు ఉంటాయి. అట్లాంటి యూస్ కేసెస్ అన్ని జిఎస్ యూస్ కేసులో మనం కవర్ చేసాం. ఫైన్, దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషనల్. మనం ఇక్కడ బస్సుకు సంబంధించిన అప్లికేషన్ మనం టైమింగ్స్ బట్టి మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్ స్టాప్ చూసుకున్నప్పుడు చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ వచ్చింది.
దీంట్లో మనం చెప్పదగింది ఇంతే ఈ అప్లికేషన్లో. ఫైన్, ఐమ్ గివింగ్ కన్క్లూ ఎనీ వన్ మీకేమన్నా ఇట్లాంటి యూస్ కేసెస్ ఏమైనా ఉంటే రిఫరెన్స్ కోసం ఐ విల్ provide the detailed information. Fine, I'm giving conclusion. Thank you.